వెల్కమ్ టు V6 స్పాట్లైట్. మిథాలీ రాజ్ 35 ఏళ్ల వయసులో కూడా పరుగుల ప్రవాహం సృష్టిస్తున్న రన్ మెషిన్. మేల్ క్రికెట్ వరల్డ్లో ఓకే, కానీ ఫీమేల్ క్రికెట్లో అంటే అద్భుతమే. భారత్కే కాదు, విమెన్ క్రికెట్కే ధృవతార మిథాలీ. లీగ్లో ఆస్ట్రేలియా మీద భారత్ ఓడిపోవచ్చుగాక, కానీ గెలిపించేటందుకు, టీంను నడిపించేటందుకు మిథాలీ చేసిన పోరాటానికి సాహో అంటోంది దేశం. ఓ దిక్కు పూనం రౌత్ సెంచరీతో కదం తొక్కినా మిథాలీ తిరగరాసిన రికార్డులు రీసౌండ్ వచ్చేలా చేసినాయి. వరల్డ్ క్రికెట్లా మిథాలీ రాజ్ ఘనతలపై V6 స్పాట్లైట్. విమెన్ క్రికెట్లా 6000 పరుగుల మైల్ స్టోన్, అత్యధిక అర్ధ సెంచరీల రికార్డ్. ఒకే మ్యాచ్తోని ఎన్నో రికార్డులు రిజిస్టర్ చేసింది ఇండియన్ రన్ మెషిన్. మహిళా వరల్డ్ కప్లా ఆస్ట్రేలియాతోని జరిగిన మ్యాచ్ల రికార్డ్ పర్ఫార్మెన్స్ చూపించింది మిథాలీ రాజ్. క్రికెట్ అంటే మగవాళ్లు ఆడేది, అమ్మాయిలకు సూట్ కాదు అనే స్టేజ్ నుంచి రికార్డులు మగోళ్లే కాదు ఆడోళ్లు కూడా తిరగరాస్తారని నిరూపించిన ధీర వనిత మిథాలీ. వరల్డ్ కప్ లా ఆస్ట్రేలియాతోని జరిగిన మ్యాచ్ లా 6000 పరుగుల మైలురాయిని అందుకున్న తొలి మహిళగా మిథాలీ చరిత్ర సృష్టించింది. ఆస్ట్రేలియాతో మ్యాచ్ కు ముందు 5959 పరుగులు చేసిండే మిథాలీ. ఆస్ట్రేలియా మీద 34 పరుగుల మార్క్ అందుకోగానే విమెన్ క్రికెట్ లా హైయెస్ట్ రన్స్ చేసిన రికార్డ్ సొంతం చేసుకుంది. అంతకు ముందు ఇంగ్లాండ్ బ్యాట్స్ విమెన్ చార్లోట్ ఎడ్వర్డ్స్ పేరు మీద 5992 పరుగులతోని హైయెస్ట్ రన్స్ రికార్డు ఉండే. ఇప్పుడది మిథాలీ సొంతమైంది. ఇదే మ్యాచ్ లా 69 పరుగులు చేసిన మిథాలీ మరో రికార్డును కూడా క్రియేట్ చేసింది. మహిళా క్రికెట్ లా వన్డేలల్లా 6000 పరుగులు పూర్తి చేసిన మొదటి క్రికెటర్ గా అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ఈ నడ్మనే వన్డేలల్లా వరుసగా 7 హాఫ్ సెంచరీలు చేసిన రికార్డును సృష్టించింది మిథాలీ. అట్లనే ఈ మ్యాచ్ లో చేసిన అర్ధ సెంచరీతోని తన కెరీర్ లో హాఫ్ సెంచరీలను 49కి పెంచుకుంది. అత్యధిక అర్ధ సెంచరీలు చేసిన రికార్డ్ కూడా మిథాలీ పేరు మీదనే ఉందన్నట్టు. హైయెస్ట్ రన్స్ రికార్డ్ ను సృష్టించేందుకు మిథాలీకి జస్ట్ 164 ఇన్నింగ్స్ అవసరమైతే, ఇదే ఫీట్ సాధించేందుకు చార్లోట్ ఎడ్వర్డ్స్ 180 ఇన్నింగ్స్ ఆడింది. ఇక పోతే 6000 పరుగుల మైలురాయిని అందుకోవడం మిగతా క్రికెటర్లకు అంత ఈజీ కాదు. ఇంగ్లాండ్ విమెన్ సారా టేలర్, ఆస్ట్రేలియన్ స్టార్ మెగ్ లానింగ్, బ్లాక్వెల్, న్యూజిలాండ్ మహిళ సారా బేట్స్ లాంటి ప్లేయర్లు మాత్రమే ఇంకా ఆడుతున్నారు. వాళ్ళెవ్వరూ 4000 పరుగుల మైలురాయినే అందుకోలే. మిథాలీ మార్క్ ను అందుకోవాలంటే ఇంకో 10 ఏళ్లు క్రికెట్ ఆడాల్సి ఉంటది. అయినా రికార్డ్స్ ఎప్పుడూ పదిలం కాదు, అది స్పోర్ట్స్ లా అసలే కాదంటారు. కానీ మిథాలీ హైయెస్ట్ స్కోర్ మాత్రం కొన్నేళ్ల పాటు రికార్డ్ పుస్తకాలలో ఉండటం గ్యారంటీ. 16 ఏళ్ల వయసులో క్రికెట్ వరల్డ్ లో ఎంట్రీ ఇచ్చిన మిథాలీ ఫస్ట్ మ్యాచ్ లనే ఐర్లాండ్ పై సెంచరీ చేసింది. అదెప్పుడు తెలుసా? 1997లా. ఆ రికార్డే ఇప్పటికీ చెరిగిపోలే. 6000 మార్క్ కూడా అంతే అంటున్నారు అనలిస్టులు. మైల్ స్టోన్ ఇన్నింగ్స్ ఆడిన మిథాలీపై ప్రశంసల వర్షం కురిసింది. లెజెండ్ క్రికెటర్ సచిన్ ఇంత పెద్ద మైలురాయిని సాధించినందుకు అభినందనలు అంటూ ట్వీట్ చేశాడు. హైదరాబాదీ సొగసరి లక్ష్మణ్, మిథాలీ నిన్ను 10 ఏళ్ల నుండి ఇప్పుడు హైయెస్ట్ రన్ స్కోరర్ రికార్డ్ తిరగరాసేదాకా చూస్తున్నా, ఛాంపియన్ లా ఆడవని ట్వీట్ చేసిండు. గౌతమ్ గంభీర్, శిఖర్ ధవన్, మాజీ మహిళా క్రికెటర్లు అంజుమ్ చోప్రా లాంటోళ్ళందరూ కాంగ్రాట్స్ చెప్పిండ్రు. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, మహిళగా నువ్వు సాధించిన రికార్డును చూసి గర్వపడుతున్నా, మహిళా లోకానికే నువ్వో స్ఫూర్తి అంటూ ట్వీట్ చేసిండ్రు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా మిథాలీని అభినందించిండు. కానీ తన ఫేస్బుక్ అకౌంట్ లా పూనం రౌత్ ఫోటో పెట్టిండు. దాంతో నెటిజన్లు మండిపడ్డారు. ఇన్నేండ్ల సంధి క్రికెట్ ఆడుతున్న మిథాలీ రాజ్ నే గుర్తుపట్టలేవా, ఇదేం బుద్ధి అని ఫైర్ అయినరు. దాంతోని తన పోస్ట్ ను షేర్ చేసిన ఫోటోని రెండింటిని డిలీట్ చేసిండు కోహ్లీ. లాంగెస్ట్ ఇన్నింగ్స్, కూల్ కెప్టెన్ స్టాంప్, కెరీర్ లనే పీక్ పెర్ఫార్మెన్స్. మిథాలీ గురించి చెప్పనీకి చాలానే ఉంది. వరల్డ్ కప్ స్టార్ట్ కాకముందు మీ ఫేవరెట్ క్రికెటర్ ఎవరన్న ఓ జర్నలిస్ట్ క్వశ్చన్ కు చివుక్కుమనే ఆన్సర్ ఇచ్చింది మిథాలీ. ఇదే క్వశ్చన్ ను ఓ మేల్ క్రికెటర్ ను అడిగి చూడండి, మా పేర్లు చెప్తారా అని. నిజమే, మహిళా క్రికెట్ కు దేశం ఎప్పుడూ వాల్యూ ఇయ్యలే.
కానీ ఈసారి మాత్రం విమెన్ వరల్డ్ కప్ ను కండ్లప్పగించి చూస్తోంది. మిథాలీ పేరు మార్మోగుతోంది. భారత మహిళల ఆటకు ఫిదా అయినరు ఫ్యాన్స్. టీమంతా కలిసికట్టుగా ఆడుతున్నది. దానికి కారణం మిథాలీ ఇచ్చిన స్ఫూర్తే. ఫస్ట్ 4 మ్యాచెస్ ని ఈజీగా గెలిచింది మిథాలీ సేన. ఫస్ట్ మ్యాచ్ లోనే ఇంగ్లాండ్ ని హోమ్ గ్రౌండ్ లో ఓడించి సంచలనం సృష్టించింది. తర్వాత విండీస్, పాకిస్తాన్, శ్రీలంక వరుస విజయాలు. దెబ్బకు దేశం మొత్తం మహిళా క్రికెట్ వైపు మళ్లింది. టీమ్ 11 ను గుర్తుపెట్టుకున్నది. 1-11 అందరూ రిజిస్టర్ అయిపోయినరు. దానికి కారణం మిథాలీ ఇచ్చిన స్ఫూర్తే అనక తప్పదు. గత 2 మ్యాచ్లలో ఓడింది భారత్. మొన్న సౌత్ ఆఫ్రికా, నిన్న ఆస్ట్రేలియా. ఓ దశలా సెమీస్ రేస్ నుంచి అనూహ్యంగా వెనకబడ్డట్టే. లాస్ట్ మ్యాచ్లా న్యూజిలాండ్ మీద గెలిస్తేనే సెమీస్ కు పోతారు. శనివారం జరిగే మ్యాచ్ తోని మిథాలీ సేన ఫేట్ డిసైడ్ అవుతుందన్నట్టు. కానీ ఆడిన 5 మ్యాచ్లల్లా మిథాలీ 3 హాఫ్ సెంచరీలు, ఓ మ్యాచ్లా 49 రన్స్ చేసింది. టీమును గెలిపించనీకే, కలిసికట్టుగా నడిపించనీకే చేయాల్సినదంతా చేసింది. 1982 డిసెంబర్ 3న రాజస్థాన్ జోధ్పూర్లో పుట్టింది మిథాలీ రాజ్. తండ్రి దొరైరాజ్, తల్లి లీలారాజ్. తండ్రి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్. తల్లిదండ్రులు, అన్న అందరికీ స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ ఉంది. అందుకే మిథాలీని క్రికెటర్ను చేయాలని అనుకున్నారు. అయితే తండ్రికేమో తనను క్రికెటర్ను చేయాలని కోరిక, తల్లికేమో క్లాసికల్ డాన్సర్గా చూడాలని కోరిక. 8 ఏళ్ల వరకు క్లాసికల్ డాన్స్ నేర్చుకున్నది మిథాలీ. అయితే తండ్రి కోరిక మేరకు క్రికెటర్గా మారింది. పదేండ్ల వయసులో బ్యాటు పట్టింది మిథాలీ. అంటే 1992వ సంవత్సరంలో అన్నట్టు. అప్పట్లా మేల్ క్రికెటర్లకిచ్చినంత విలువ ఫీమేల్ క్రికెటర్లకు ఇచ్చేటోళ్లు కాదు. అప్పుడేంది 2010 దాకా అదే పరిస్థితి. ఎవరికిట్లు వాళ్లే తెచ్చుకోవాలే, ఎవరి ఖర్చులు వాళ్లే భరించుకోవాలి అన్నట్టుండేది పరిస్థితి. పైగా మగ క్రికెటర్లకు వచ్చినంత స్టార్డమ్ గాని, ప్రయారిటీ గాని కలే. అసొంటి స్థితిలా మిథాలీ రాజ్ మహిళా క్రికెట్కు వారధిగా నిలబడ్డదన్నట్టు. డయానా ఎడుల్జీ, అంజుమ్ చోప్రా, శాంతా రంగస్వామి, సంధ్యా అగర్వాల్ లాంటి పాతతరం క్రికెటర్ల వారసత్వాన్ని అందిపుచ్చుకొని ఇప్పటి తరానికి స్ఫూర్తిగా నిలబడ్డది మిథాలీ. నిజానికి క్రికెట్ల సచిన్ తర్వాత అంతటి లాంగ్ ఇన్నింగ్స్ మిథాలీదే. సచిన్ 24 ఏళ్ల పాటు క్రికెట్ ఆడితే మిథాలీ 18 ఏళ్లుగా టీమిండియాకు ప్రాతినిధ్యం వహిస్తున్నది. కానీ క్రికెట్ దేవునికొచ్చినంత పేరు ఈ లేడీకి రాలే. కారణం జెండర్ డిస్క్రిమినేషన్. ఈ మైలురాయిని సాధించనీకే ఆమె తన పర్సనల్ లైఫ్ని కూడా త్యాగం చేసింది. ఆఖరికి పెళ్లిని కూడా కెరీర్ కోసం వాయిదా వేసుకున్నదంటే ఆట కోసం ఎంత అంకితమైందో గదా. నిజానికి ఉన్నత కుటుంబానికి చెందిన అమ్మాయి మిథాలీ. తనకంటూ ఓ ఊహా ప్రపంచం ఉంటది గదా. బంధువులు, శుభకార్యాలు, పార్టీలు ఇవేవీ లేకుండా ఆటకే తన జీవితాన్ని అంకితం చేసిందంటారు ఆమె సన్నిహితులు. వరల్డ్ క్రికెట్లనే ఇంత లాంగ్ కెరీర్ కొనసాగించిన మహిళా ప్లేయర్స్ ముగ్గురు. అందులో ఒకరు ఇంగ్లాండ్ ప్లేయర్ చార్లోట్ ఎడ్వర్డ్స్. 19 ఏళ్ల పాటు ఆమె క్రికెట్ ఆడింది. 1997లో ఎంట్రీ ఇచ్చిన ఎడ్వర్డ్స్ గతేడాది రిటైర్మెంట్ ప్రకటించింది. అంతకుముందు డెబ్బీ హాక్లీ అనే న్యూజిలాండ్ మహిళ 18 ఏళ్ల పాటు క్రికెట్ ఆడింది. వీళ్ళిద్దరి తర్వాత ఇంత లాంగ్ ఇన్నింగ్స్ ఆడింది మిథాలీ ఒక్కతే. మిథాలీ స్ఫూర్తితో క్రికెట్ను కెరీర్గా ఎంచుకున్న జులన్ గోస్వామి కూడా 14 ఏళ్ల సందే క్రికెట్ ఆడుతున్నది. అత్యధిక హాఫ్ సెంచరీలు, అత్యధిక బౌండరీలు, కెరీర్ యావరేజ్ల టాప్ ప్లేస్. క్రికెట్ పుస్తకాలు తిరిగేస్తే ఎన్నో రికార్డులు మిథాలీ పేరు మీదున్నాయి. కానీ అవేవి ఇన్నేళ్లు క్రీడాలోకం గుర్తించలే. ఇప్పుడు 6000 పరుగుల మైలురాయి అందుకోగానే ఆమె ఘనతలను వల్లవేసుకుంటున్నది. ప్రస్తుతం మిథాలీకిది 5వ వరల్డ్ కప్. వరల్డ్ క్రికెట్ల చార్లెస్ ఎడ్వర్డ్స్ మాత్రమే 5 వరల్డ్ కప్లు ఆడింది. మిథాలీ ఆమె రికార్డును సమం చేసిందన్నట్టు. 2000 సంవత్సరంలో ఫస్ట్ వరల్డ్ కప్ ఆడింది మిథాలీ. 2021లా న్యూజిలాండ్లో జరగబోయే వరల్డ్ కప్ దాకా ఆడుతుందన్న గ్యారంటీ లేదు. అప్పటికామె వయసు 38 ఏళ్లు దాటుతాయి. ఆ ఏజ్లా అది ఓ మహిళా క్రికెట్ ఆడుడు అంత ఈజీ కాదు. సో ఇదే లాస్ట్ వరల్డ్ కప్ కావచ్చు. 2005లో సౌత్ ఆఫ్రికాలో జరిగిన వరల్డ్ కప్లా ఫైనల్ దాకా పోయింది భారత్. మహిళా ప్రపంచ కప్ చరిత్రల భారత్కు అదే గొప్ప ఘనత.
అది మిథాలీ పెర్ఫార్మెన్స్ తోనే. ఇప్పుడు కూడా సెమీస్ దాకా పోయే ఛాన్స్ ఉన్నది ఇప్పుడు మిథాలీ స్ఫూర్తితోనే. ఫార్మాట్ ఏదైనా పరుగుల ప్రవాహం గ్యారెంటీ. 3 ఫార్మాట్లలో పరుగుల వరద పారించిన లేడీ రన్ మెషిన్ మిథాలీ రాజ్. ఇంత లాంగ్ కెరీర్లా మిథాలీ జర్నీ సాఫీగా ఏం సాగలేదు. ఎత్తుపల్లాలున్నాయి. దేశంలో మహిళా క్రికెట్కు ఆదరణ, బీసీసీఐ నిరాదరణ అన్నీ కలిపి 10 ఏళ్ల కిందనే కెరీర్కు గుడ్ బై చెప్తామనుకుందట. కానీ డెసిషన్ మార్చుకుంది. లేకపోతే ఎట్లుండేదో పరిస్థితి. ఆమెను చూసే యువతరం క్రికెట్ను కెరీర్గా ఎంచుకుంటున్నదంటే నమ్ముతారా? కానీ అదే నిజం. భారత మహిళా క్రికెట్ను మిథాలీ రాజ్ను వేరు చేసి చూడలేం. క్రికెట్ వరల్డ్ల భారత్ ప్రస్థానం 4 దశాబ్దాలు మాత్రమే. 1976ల మొదటి టెస్ట్ ఆడింది భారత మహిళా జట్టు. నిజానికి ఎప్పుడో 272 ఏండ్ల కిందనే మహిళా క్రికెట్ జరిగినట్టు రికార్డులున్నాయి. 1932 నుంచి దేశాల మధ్య మ్యాచ్లు జరుగుతున్నట్టు రికార్డులు చెప్తున్నాయి. ఈ 4 దశాబ్దాలల్లా 20 ఏండ్లు మిథాలీ రాజ్తోనే నడిచింది భారత క్రికెట్ శకం అంటే నమ్ముతారా? కానీ నమ్మి తీరాలి. ఎన్నో కష్ట నష్టాలు ఓర్చి జీవితాన్ని క్రికెట్కు అంకితం చేసిన ఫలితం ఇప్పుడిప్పుడే కనిపిస్తోంది. అసలు లేడీస్ ఈవెంట్స్ అంటేనే అదోలా చూసే దేశం మనది. పైగా క్రికెట్ బోర్డు కూడా పట్టించుకోకుండా ఇన్నేళ్లు కెరీర్లా కొనసాగుడంటే మాటలు కాదు. మేల్ క్రికెటర్ల లెక్క స్టార్డమ్, మనీ, ఎండార్స్మెంట్లు ఏముండవు. జీవితం గడవడమే ఎక్కువ. అసొంటిది క్రికెట్ ని కెరీర్ గా ఎంచుకుని కష్టాలు వడుడు ఎందుకనుకునేటోళ్లు. కానీ ఇది ఒకప్పుడు. 2000 సంవత్సరం తర్వాత మిథాలీ ఎంట్రీ ఇచ్చినాక పరిస్థితి మారింది. ఇప్పుడు విమెన్ టీంలా ఆడుతున్న స్మృతి మందన, పూనమ్ కౌర్, దీప్తి శర్మ, వేద కృష్ణమూర్తి, హర్మన్ ప్రీత్, ఏక్తా బిస్త్ లాంటి ఫిమేల్ క్రికెటర్లంతా మిథాలీ స్ఫూర్తితోనే వచ్చినోళ్లే. ఐపీఎల్ అసుంటి లీగ్, లేడీ క్రికెట్ల కూడా నిర్వహిస్తే ఇంటర్నేషనల్ లెవెల్ ప్లేయర్లు మన దేశంలో ఆడుడు మొదలైతదని సజెషన్స్ ఇస్తున్నారు. అప్పుడే మహిళా క్రికెట్ కు ఆటోమేటిక్ గా క్రేజ్ పెరుగుతుందని, లేడీ క్రికెటర్లకు కూడా మొగోళ్ల లెక్క పైసలొస్తాయని అంటున్నారు. ఇంగ్లాండ్ కౌంటీలా సర్రే టీంకు ఎంపికైర్రు మన మహిళా ప్లేయర్లు. ఇట్లా దేశాలల్లో జరిగే లీగ్లకు పోతే మరింత రాటుదేల్తారు. లేడీ క్రికెట్ల గ్లామర్ ఉంటది. అట్రాక్టివ్ కలర్స్, స్పెషల్ డ్రెస్ కోడ్ తోని యూత్ ని ఇటు గుంజుకు రావచ్చని అనలిస్టులు అంటారు. లేడీ క్రికెటర్లతోని అడ్వర్టైజ్మెంట్లు ఎక్కువగా చేయిస్తే ఉమెన్స్ క్రికెట్ కు ఇండైరెక్ట్ గా హెల్ప్ చేసినట్టే. ఇప్పుడిప్పుడే దేశం మేల్ క్రికెట్ మానియా నుంచి బయటపడుతోంది. ఛాంపియన్స్ ట్రోఫీలా పాకిస్తాన్ మీద ఓటమి తర్వాత ఇక లాభం లేదనుకున్నారో ఏమో మిగతా క్రీడల వైపు చూస్తున్నారు అంతా. అసుంటి టైంలా మహిళా క్రికెటర్లు దూసుకురావడం మామూలు విషయం కాదు. 6000 పరుగుల మైలురాయిని అందుకోనీకి మిథాలీ పడ్డ కష్టం ఇంత అంత కాదు. 1000 మైళ్ల దూరాన్నైనా తొలి అడుగుతోనే మొదలు పెట్టాలంటారు. దానికి మిథాలీ జీవితమే ఉదాహరణ. మహిళా శక్తేందో నిరూపించిన మిథాలీ మరిన్ని మైలురాళ్లు అందుకోవాలని ఆశిద్దాం. ఇది V6 స్పాట్లైట్.